శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చూసుకుంటాం, ప్రతి రాశుల గురించి రాశి ఫలాలు చెప్పుకుంటుంటాం. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు, ఒక రాశి నుండి ఇంకొక రాశి మారేటప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది మారుతుంటుందన్నమాట. సో అలాగా మారేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు మకరంలోకి రవి ఉన్నాడు, రవి ప్రవేశించాడు, మకర సంక్రాంతి చేసుకున్నాం చక్కగా. 14వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు అనుకోండి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ రవి మకరంలో ఉన్న టైంలోనే కుజుడు కూడా మకరంలోకి ఈ 6వ తారీఖు నుండి ఎంట్రీ ఇస్తాడనమాట. ఇచ్చి అక్కడ నుండి 45 రోజులు ఉంటాడు. సో మకరంలో ఏంటంటే, ఒకటి రవి అన్నది అగ్నితత్వం గల గ్రహం, కుజుడు కూడా సేమ్ అగ్నితత్వం గల గ్రహం. ఇద్దరు మిత్రులే, కానీ ఉన్నది శని ఇంట్లో కూర్చొని ఉన్నారు. కుజుడికి ఉచ్చస్థితి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లోని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనం తీసుకుందాం. ఎందుకంటే ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది బేసిక్గా. ఎందుకంటే కర్కాటక రాశికి సప్తమ భావంలో మనకు ఆల్రెడీ రవి ఉన్నాడు. ఈ సప్తమ భావంలో రవి ఉన్నాడు కాబట్టి బర్నింగ్ ఇష్యూ ఆల్రెడీ ఉంటుంది. ఎవరి మధ్య ఉంటుంది? భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఎందుకంటే సప్తమ భావం భార్యాభర్తల యొక్క సంబంధానికి సంబంధించి చెప్తాం కాబట్టి. సో అక్కడికి ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు అక్కడికి వస్తాడు. అక్కడ వస్తే ఉచ్చస్థితిలోకి వచ్చినట్లక. అసలే రవి అనే గ్రహంతో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి భార్యాభర్తల మధ్య. దీంతో పాటు కుజుడు కూడా అక్కడ యాడ్ అవుతాడు. కుజుడు అనేవాడు కూడా సప్తంలో ఉండడం అనేది అది దోషం కింద చెప్తాం. కర్కాటకానికి యోగించేవాడు 7వ ఇంట్లో ఉన్నాడు. యోగించేవాడు 7వ ఇంట్లో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే ఏమవుతుంది? ఇక్కడ 2 పాయింట్స్ మనం పాయింట్ చూసుకోవాలి. అంటే డయాగ్నోస్ చేసేటప్పుడు 2 రకాల పాయింట్స్ చూద్దాం. కర్కాటకంలో ఉన్న వ్యక్తి, కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రంలో ఉన్న వాళ్ళంటే పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారికి అది మగవాళ్ళు అయితే, ఎదుర్కొని ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు, అంటే సప్తమ భావం. అలాగే ఆడవాళ్ళు అయితే కర్కాటక రాశి వాళ్ళు, ఎదుర్కొని ఉన్నవాళ్ళు మగవాళ్ళు. సో ఈ 7వ ఇంట్లో జరుగుతుంది. అంటే మీరు డిసైడ్ చేసుకోండి 7 ఏళ్ళు అంటే ఏమిటి. మీరు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మీ ఇంటి ఇల్లాలనుకోవాలి. ఆడవాళ్ళు అయితే మీ ఇంటి యజమాని అనుకోండి. అలాగే ఓకే. 7 ఇంట్లో ఏం జరుగుతుంది? ఒకటి రవి వచ్చాడు, అలర్ట్ చేస్తున్నాడు. రెండోది కుజుడు ఎంట్రీ ఇచ్చాడు. రవి కుజుడు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. కుజుడికి ఉచ్చస్థితి అయింది. అంటే ఏంటి? కుజుడు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తన ప్లేస్లో, తన మిత్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి. ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీ యొక్క పార్ట్నరు మిమ్మల్ని డామినేట్ చేస్తాడు. నా మాట చెల్లాలి అనే ఒక అగ్నితత్వంతో మాట్లాడతాడు. అది నిజమా, అబద్ధమా, తప్ప, ఉపాసతో సంబంధం లేదు. అలా చేసేటప్పుడు మనం వాళ్ళని కూల్ చేయడం ప్రయత్నం చేయగలగాలి, లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడం ప్రయత్నం. అది ఓన్లీ తాత్కాలికంగా జరుగుతున్న సంఘటనే. సో దీనికి మనం ఏం చేయాలంటే సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయాలి కర్కాటక రాశి వారు. అలా చేయని పక్షంలో ఏంటంటే ఈ చిన్న విషయమే పెద్దదిగా జరిగి అది మేజర్ ఇష్యూగా మారడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తుంటాం, ఒకసారి ఇళ్లలో గొడవలు అవుతుంటాయి భార్యాభర్త మధ్య. ఆ స్ట్రింగ్ ఎంతవరకు వెళ్తుందంటే ఉదయం నుండి సాయంకాలం రాత్రి 12-1 గంట వరకు కూడా అదే టాపిక్ మీద డిస్కషన్స్ అవుతూ గొడవలు అవుతుంటాయి. అది దానికి ఎండ్ ఉండదు, దానికి ఆన్సర్ దొరకని క్వశ్చన్స్లా ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలప్పుడే. అది ఎప్పుడు మనకు అవుతుందా అంటే దాని ఇంపాక్ట్ అందర్ 2-3 డేస్ వరకు మనకి ఇళ్లలో కనబడుతుంటాయి. మొహం ముడుచుని కూర్చోవడం, మాట్లాడడం, కూర్చోవడం, ఇంట్లో పనులు చేయకపోవడం, బయట టిఫిన్లు తెప్పించుకోవడం, ఇలాంటి కూడా సంఘటన జరుగుతుంది. నేను జనరల్గా చేసి చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే 7 ఇంట్లో ఉన్న ఈ రవి, దాంతోపాటు కుజుడు ఎంటర్ అవుతాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. దీనికి తోడంటే అది ఎంతవరకు ఎక్స్ట్రీమ్గా అయితే ఉంటుందంటే 8th హౌస్లో ఆల్రెడీ శని కూర్చుంటాడు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ వీలుగా. ఆల్రెడీ ఇంట్లో ఒక కుంపట వెలిగి ఉంది. ఆయుష్ స్థానం శని అక్కడ కూర్చున్నాడు. ఈ కుంపటి వెలిగితే ఆ కుంపటి వెలిగిన దాంట్లో ఎవడికో ఒకటికి అనారోగ్యం చేద్దామని. సో మనం ఎంత జాగ్రత్త ఉండాలంటే అనారోగ్యం వరకు వెళ్ళిపోయేంత వరకు ప్రెషర్ తీసుకోకూడదు. ఈ గొడవలు కొట్లాటల మధ్యలో ఏంటంటే మా బీపీ పెరగడం, షుగర్ పెరగడం, షుగర్ లెవెల్స్ పడిపోవడం, హాస్పిటలైజ్ అయిపోవడం, లేకపోతే సెలైన్ ఎక్కించడం, అవి ఎక్కిస్తుంటారు కానీ అవి ఎక్కించడం, అంత లెవెల్ వరకు గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇది గ్రహాల కలయిక వల్ల జరుగుతున్నది, గ్రహ యుద్ధంలో జరుగుతున్న విషయాలు. షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద జరిగే ఇంపాక్ట్ కనబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఆరోగ్య స్థానంలో కనబడుతుంది. ఈ గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ ప్రాబ్లము, ఈ మంట, ఇవన్నీ సింహరాశి వారికి ఎక్కువ అవుతుంది. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో తెలియదు, ఇండైజెషన్ ప్రాబ్లమో తెలియదు, ప్యాంక్రియాస్లో న్యూరో సిస్టమ్ అంతా పాడైందో తెలియదు, అరగదు. దీని ఇంపాక్ట్ ఎగ్జిట్ పార్ట్ బాడీలో మీకు కనబడుతుంది. ఎగ్జిట్ పార్ట్ అంటే ఏంటి? యూరిన్ ఇన్ఫెక్షన్, మోషన్ ఇన్ఫెక్షన్. అది సరిగ్గా అవ్వదు, దానివల్ల మంటగా ఉంటుంది, అది స్టోన్ ప్రాబ్లమో తెలియదు. ఇలాంటివి కొన్ని బయటపడడానికి అంటే అగ్ని అక్కడ కూర్చున్నప్పుడు వేడి చేస్తుంది. వేడి సంబంధించిన అన్ని సంఘటనలు ఈ బొజ్జ దగ్గర నుండి కింద భాగంలో జరుగుతుంటాయి. ఏంట్రా బాబు మనకు అర్థం, కొత్తగా ఏం తిన్నా ఫుడ్ పాయిజన్ అయిందా అంటాం. ఏదో తినేసి వస్తాము, ఆ ఫుడ్ పాయిజన్ అవునా కాదా అది కూడా క్లారిఫికేషన్ రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏదో వీటన్నిటికి సంబంధించి అది చూసారా మనకు కొళాయిలో నీళ్ళు లేకపోతే ఒక మెడిసిన్ వేస్తే అది మొత్తం క్లియర్ అయినట్టుగా ఏదో ఒక టాబ్లెట్ ఇస్తాడు. అది దేనికి ఇస్తాడో కూడా వాడు తెలియదు.
ఎందుకంటే మీరు ప్రాపర్గా చెప్పరు, వాళ్ళు ప్రాపర్గా డయాగ్నోస్ చేయరు. దీనివల్ల వారం రోజులు సఫరింగ్ ఉంటాయి ఇప్పుడు. ఆ తర్వాత చూస్తే అబ్బాయి ఏం లేదనిపిస్తుంది. అసలు ఏ ట్యాబ్లెట్ వల్ల తగ్గింది కూడా మీకు తెలియదు. ఈ మంట అనేది మీకు మైండ్ డిస్టర్బెన్స్ చేసి మీది ఇంపాక్ట్స్ అనేది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే, ఇంకా అక్కడ కనబడి ఎదుర్కొంటే 7 శనీశ్వరుడికి వచ్చినట్టే మీ భార్య లేదా మీ భర్త మీద చూపిస్తుంది దీని ప్రభావం అంతా. ఎంత లాజిక్ ఇక్కడ ఉంది. మీ ఆరోగ్యం మీది బాగోలేదు, దానికి మీ సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు. దీని అందరి కారణం నువ్వే. మనం చూస్తుంటాం ఇళ్లలోని, మనం చేసిన తప్పు కూడా నీ కారణం వల్ల నాకు ఇలా జరిగింది అంటుంటారు చూసారా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటారంటే ఇందుకోసం అంటుంటారు. ఇలాంటి గ్రహాల కాంబినేషన్ వల్లే. అంటే ఇలాగ ఉంటున్నారంటే మీ ఇంట్లో ఇలాంటి అనుభవం ఉందని మాత్రం అనకండి. ఇది అందరిలో జరిగే అనుభవాలే. తప్పు ఎవరితో వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మీ వల్ల నాకు ఈ తప్పు పొరపాటు చేశాను అంటుంటారు. 99.9% ఇదే మాట అంటారు. మగవాళ్ళు అని అంటారు, ఆడవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అంటారు. ఏదో జరుగుతున్న ఆడవాళ్ళకి దీనికి కారణం నువ్వే అంటారు. నేను ఎలాగ అవుతాను నువ్వు చేసిన దానికంటే అలా అంటారు. నువ్వు ఆ పలానా టైంలో పలానా చేయబెట్టిన ఇలా తయారైంది ఇది నాకు అని అంటారు. సో ఇది నింద వేయడం అనేది ఈజీగా అయిపోతుంది. సో నేను అంటున్నానంటే ఈ 7-8 డేస్ వీలైనంత వరకు కంట్రోల్లో ఉండి అసలు ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసుకుని దాని సునాయాసంగా స్టాగ్నెంట్గా దానికి ట్రీట్మెంట్ గురించి ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. అలాగే కన్యారాశి వారికి పంచభావంలో జరుగుతుంది. 5th house ఇంకెవరు అష్టైశ్వర్యాలు వచ్చే భోగభాగ్యాలు వచ్చే ప్రదేశం. 5th house అంటే సంతానం సంబంధించింది. 5th house అంటే మంత్రానికి సంబంధించింది. 5th house అంటే మీకు అన్ని రకాల లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ అంటే ఒక ఫార్చ్యూన్ ఇచ్చేది 5th house. ఆ ఫార్చ్యూన్ ఇచ్చే ప్లేస్లో మనకి బర్నింగ్ అయిపోతుంది. అంటే ఏదో లక్ ఫేవర్ అవుతున్నాం అనుకుంటాం, మనం ఏదో పెడితే ఏదో వస్తున్నాం అనుకుంటాం, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తున్నాం అనుకుంటాం, ఏదైనా మనకు లక్ ఫేవర్ అయితే ఈ పనులు జరుగుతాం అనుకుంటాం. ఇలా రకరకాల మనం అంబిషన్స్తో ఉంటాం. ప్రతి ఒక్కడికి ఏదో ఒక కోరిక ఆశతోనే ఉంటాడు. ఆ అంబిషన్కి మూలమైనది ఏదంటే ఆ మూలం కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడు కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే వీడు నా మనిషి కాబట్టి రేపు ఉదయం నాకు కావాల్సిన కాంట్రాక్ట్స్ అని వీడు ఇస్తాడు అనే ఒక ఆలోచన అనుకోండి. ఆ ఎమ్మెల్యే సీటే రాదు వాడికి. అప్పుడు వాడికి గెలవడం ఎందుకు? ఎప్పుడు గెలుస్తాడు వాడు, ఎప్పుడు మనకి ఇస్తాడు. వాడు ఏదో వస్తుంది కదా అని చెప్పి మనకి నుండి మనకు బోల్డ్ అని ఖర్చు పెడతాం వాడికి. సో ఏంటంటే మూలాల్లో నుండి ఆ లక్ అనేది కట్ అయిపోతుంటుంది. సో లక్ ఫేవరింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమిటని మనం వాని మీద ఆశ పెట్టుకోవడం మానేయాలి. ఆ వారం 10 రోజులు, ఈ వారంలో ఈయన ద్వారా ఈ పని జరగబోతుంది అంచేత నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకునే ఒక థాట్ ఏదో థాట్ ప్రాసెస్ అది టోటల్లీ రాంగ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, వాళ్ళ చదువు కోసం డబ్బులు పెడతాం. వాళ్ళు పెద్దవాళ్ళు ఏమి ఉంటే వాళ్ళు చేసే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఫ్యామిలీ బిజినెస్ కింద. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఈ 10 రోజులు ఈ 7-8 డేస్ ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్స్ట్రాగా ఏదో పని చేయడం మాత్రం ప్రయత్నం చేయకండి. అది మళ్ళీ బర్న్ అయిపోతుంది. ప్రాపర్ ప్లేస్లో అది ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఇక మూడోది అంటే చదువుకునే విద్యార్థులు పై వాళ్ళకి చెప్పాం. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వీధిలో ఉన్న గొడవలను మన ఇంట్లో తెస్తుంటారు. చిన్నపిల్లలు చూస్తుంటాం మనం. ఇప్పుడు మా చిన్నప్పుడు చూసేవాడు, ఇప్పుడు అలా ఉందో అయితే కానీ అపార్ట్మెంట్స్లోని ఏదో గొడవ పెట్టుకుంటాడు, ఇంటికి తెచ్చుకుంటాడు. ఈ దానివల్ల ఏంటంటే మనకు మానసిక ఒత్తిడి మనతో పాటు ఆ రెండో ఫ్యామిలీ ఎవరితో గొడవ పెట్టినో వాళ్ళతో ఇలాంటి చిన్న చిరాకులు అది మేజర్గా అయ్యే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్ కూడా స్పాయిల్ చేసేంతవరకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పెసిఫిక్గా పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లోని ఈ చాలా రకాల టెక్నిక్స్ వచ్చాయి. మెడికల్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఈ 7-8 డేస్ కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే కన్యారాశి వారికి 5th house ఈ కాంబినేషన్ జరుగుతుంది కాబట్టి 5th house బాగోలేదు. 5th house సంతానం సంబంధించిన హౌస్ బాగోలేదని అక్కడ కూజులు ఎంటర్ అవుతాడో అదొక పాపం కింద, దోషం కింద చెప్తాం. సో ఇలాంటప్పుడు IVF అంటారు, ఇంకేదో అంటారు, పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇంకేదో ఎక్స్ట్రాడినరీ ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ వారం రోజులు ఆపుకోగలిగితే బాగుంటుంది. సో ఇది మనకు తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నమాట. సో వీటికి సంపూర్ణంగా మనం చూసుకుంటే ఏంటి పరిహారం అనుకున్నప్పుడు కర్కాటక రాశి వారు అయితే ఏదో ఇంట్లో జరుగుతుంది దానికి దక్షిణామూర్తి మహామంత్రం చదువుకోవచ్చు. అలాగే సింహరాశి వారు కూడా అదే చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ ముగ్గురికి ఎందుకంటే సంతానం కూడా మనం పంచమ భావం అంటాం కాబట్టి ఈ 3 రాశి వాళ్ళు రోజు ఒక 108 సార్లు లేకపోతే 3 మాసాలు ఆ వారంలో చదువుతూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్ణయాల్లో కొంత బలం పెరుగుతుంది, కరెక్షన్ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. అంటే ఆ విధంగా చదువుకుంటేనండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855591447,
655 9148 98499 644.